దొంగలాగా చూస్తున్నారు అనేటువంటి ఈ విధంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. మీకు డబ్బు లేనప్పుడు మీరు ఈ పథకాలు అనేటువంటివి తర్వాత కొనసాగిస్తున్నారు, తర్వాత పథకాలతో మాకు సంబంధం లేదు కానీ అవి మీరు మీరు ప్రజలకు చేసేటువంటి సంక్షేమాలు మేము దాని వద్దలు కాగలడం లేదు కానీ డబ్బు లేవంటూనే ఈ రోజు మీరు మూసీ సుందరీకరణ అనేటువంటి పేరుతోటి 1,50,000 కోట్లు దానికి ఇచ్చిస్తున్నారు. మళ్ళీ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి మీకు? ప్రజలకు ఉపయోగపడేదా సార్ అది? అదే దాని ఏదో ఉపయోగపడేదా? తర్వాత కేవలం దాని ద్వారా మీ కాంట్రాక్టర్లకు వాళ్ళకు చెల్లించేటువంటి వాళ్ళ యొక్క కమిషన్ లేకపోతాయి కానీ ఎవరికి ఉపయోగమైనటువంటి కాదు. మరి 1,50,000 కోట్లు మీరు తెస్తున్నారు కదా, మరి అవి ఎక్కడి నుంచి తెస్తున్నారు? అవి అప్పులు తెస్తున్నారు కదా. ఆ అప్పులో భాగంగా మాకు ఇవ్వాల్సినటువంటి కేవలం 8,000-9,000 కోట్లు ఇస్తే మరి అందరికీ యొక్క బకాయిలైనటువంటివి మొత్తము తీర్చబట్టవి. కాబట్టి ఆ విధంగా మాకు 8,000-9,000 కోట్లు ఇవ్వడానికి మీరు మాకు ఇవ్వడం లేదు. తర్వాత మీరు 1,50,000 కోట్లు అక్కడ పెడుతున్నారు. ఇంకా పోర్ట్ సిటీ డెవలప్మెంట్ అంటున్నారు. తర్వాత గత 5 నెలల క్రితము ప్రపంచ సుందరీమణుల పోటీలు అనేటువంటి పెట్టింది, దానికి 500 కోట్లు పెట్టింది. తర్వాత మెస్సీ ఫుట్బాల్ అనేటువంటి దానికి 100 కోట్లు అనేటువంటి పెట్టింది. తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి దానికి 500 కోట్లు అనేటువంటివి. ఈ విధంగా 55 మంది రిటైర్మెంట్ కుటుంబంలో ఉన్న రిటైర్మెంట్ ఆఫీసర్స్ చనిపోతే ప్రభుత్వం